ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియమైన వాళ్ళరా, కొన్ని నెలల తర్వాత మనం తిరిగి ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ని ఈ వారంతో ప్రారంభిస్తున్నాం. మరి దేవుడి యొక్క మహాకృప కనికరం కొలది మనము దాదాపుగా 7 నెలలు కూడాను సంఘముగా కూడుకున్నాము, కలుసుకున్నాము. మరి ప్రభుత్వం వారి యొక్క సూచనలు, అంతేకాకుండాను ప్రస్తుతము సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, పరిస్థితులను బట్టి గడిచిన వారం కూడాను మనము సంఘాన్ని తెరవలేదు. ఈ వారం కూడాను సంఘము తెరవబడ్డం లేదు. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడాను తగిన సూచనలు, సలహాలు అందవో అప్పటి వరకు కూడాను మరి సంఘమును మూసివేయడం జరుగుతుంది. కానీ మనమందరూ కూడాను దేవుడి యొక్క వాక్యం వినడానికును, మనందరి కొరకు ఒకరొకరు ప్రార్థన చేసుకోవడానికును, దేవుళ్ళలోని ఎక్కువగా గడపడానికును ఈ దినాలు మనకు అవకాశాన్ని కలగజేస్తున్నాయి. అందుకనే ఇటువంటి అవకాశాన్ని మనమందరూ కూడాను చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దయించి రానున్నటువంటి 2 వారాలు కూడాను చాలా ప్రమాదకరమైన వారాలు అని మరి న్యూస్ మీడియా వారు తెలియజేస్తున్నారు. అనేక మంది డాక్టర్స్, సైంటిస్టులు కూడా తెలియజేస్తున్నారు. మీలో ఎవ్వరూ కూడాను బయటకు వెళ్ళి ఈ యొక్క వైరస్ బారిన పడవద్దు అని మీ అందరికీ కూడాను దేవుని యొక్క సేవకుడుగా బ్రతిమాలుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కూడాను చక్కటి వాక్యాన్ని మనం విందాము. అంతకన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినమును బట్టి, ఈ గడియను బట్టి, ఈ నెలను బట్టి దేవా నీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా దేవా ప్రభా మీరు మే మాసంలోనికి ప్రవేశపెట్టారు. అనేక మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మా భారతదేశం అంతా కూడాను భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుంది. అయితే ప్రభా, మీరు మమ్మల్ని అందరినీ కూడాను సజీవుల లెక్కలో ఉంచినందుకును, మా అందరి శరీరంలో దేవా నీ యొక్క స్వస్థతను మీరు కొనసాగిస్తున్నందుకును, మా అందరికీ దేవా మీరు దీర్ఘాయు దయచేసినందుకు నీకు వందనాలు. ప్రభా, దాదాపుగా 7 మాసాల తర్వాత తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ని మేము ప్రారంభిస్తుండగా దేవా ప్రభా, ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ కూడా ఇకపై నిలుపుదల కాకుండాను దేవా ఇదిగో తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి నెలలు, దినాలు, సంవత్సరాలు కూడా తండ్రి దేవా దీన్ని కొనసాగించుకునే భాగ్యం దయచేయండి. ప్రభా, మాకు సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దేవా ప్రభా నీ కృపలో హెచ్చించి బలపరచండి. ఈ సమయంలో దేవా నీ యొక్క వాక్యం ధ్యానం చేసుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలబట్టి శ్రేష్టమైన సమాచారంతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు ఎనలేని స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుంటె తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం జుంటె తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని
అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. ఆశ చూపెను ఈ లోకం, మలిన మాయలో నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. ఆశ చూపెను ఈ లోకం, మలిన మాయలో నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. వెలిగిను నాలో నీ ఆత్మదీపము, వెలిగిను నాలో నీ ఆత్మదీపము. కడిగిన ముత్యముగా అయ్యాను నేను, కడిగిన ముత్యముగా అయ్యాను నేను. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. నా కురులతో పరిమళములతో చేసేదా నీదు పాద సేవ. నా గుండె గుడిలో కొలువైయున్నా నీకు చేసేదా నేను మధుర సేవ. నా కురులతో పరిమళములతో చేసేదా నీదు పాద సేవ. నా గుండె గుడిలో కొలువైయున్నా నీకు చేసేదా నేను మధుర సేవ. ఆరాధింతును నిన్ను అనుదినము, ఆరాధింతును నిన్ను అనుదినము. జీవింతును నీకై అనుక్షణము, జీవింతును నీకై అనుక్షణము. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని
జుంటి తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం. జుంటి తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం. యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా, ఈ సమయంలోని మనము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం కాకుండా ఆ ముందు వారం నాడు సిద్ధపాటును గురించి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ వచ్చాను. ఆ అంశాన్ని మనం మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 13 నుంచి 17 వచనాలు మనం ధ్యానం చేశాం. ప్రేమైన వల్లరా, ఈ దినము శోధనలో సైతము బలపడే విధానము మనకు పేతురు ఏ విధంగా బోధించాడు అన్న అంశాన్ని మనం స్పష్టంగా కూడాను పరిశీలిద్దాం. మీ యొక్క జీవగ్రంథాలు తెరవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి నేను 18 నుంచి 22 వచనాలు చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. దేవుని చిత్తం మాలాగు ఉన్నాడలా కీడు చేసే శ్రమపాటు కంటే మేలు చేసి శ్రమపటియే బహుమంచిది. ఏల అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుడి కృపార్శ్వమున ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ప్రేమైన వల్లరా 18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మేలు చేసి అంటే ఇక్కడ పేతురు గారు ఒక చక్కటి ఉదాహరణ మనకి ఇస్తున్నాడు. ఏంటి అన్నట్లయితే కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిది. ఈ లోకంలోని ప్రతి క్రైస్తవుడు అంటే మొట్టమొదటి శతాబ్దంలో ఎప్పుడైతే దేవుడి యొక్క సంఘమును స్థాపించబడి ఎప్పుడైతే పునాది వేయబడి దేవుడి యొక్క రాజ్య సువార్త కేవలము యెరూషలేము మందు మాత్రమే కాకుండాను అది ఎప్పుడైతే భూ దిగంతముల వరకు కూడాను ప్రచురపరచబడడం ప్రారంభించబడిందో ఆ దినము నుండి కూడాను క్రైస్తవులు చాలా విధాలుగా కూడాను హింసకు గురవుతూ వస్తున్నారు. ఈరోజు కూడాను మన సంఘమును మనం నడుపుకోవడానికి మనకు పర్మిషన్ లేదు. కానీ ఇతరులకు వారి వారి దేవుళ్ళు పూజించుకోవడానికైనా వారి వారి ప్రార్థనా స్థలాల్లో కలుసుకోవడానికైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇది కూడాను మనకు చూసుకున్నట్లయితే ఒక రకంగా కూడా మనం తృణీకరించబడుతున్నాం క్రైస్తవులైనందుకు. అయినప్పటికీ కూడాను మనము తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అన్నట్లయితే మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మనము కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించటం మేలు అనే విషయాన్ని మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆయన తెలియజేశాడు. మరి ఎప్పుడైతే సువార్త విరివిగా ప్రకటించబడడం ప్రారంభించబడిందో మరి ఈ ఎవాంజలికల్స్ అంటే ఈ సువార్థికులు ప్రపంచం నలుమూలలకు వెళ్ళి కూడాను ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. కంబోడియా అనే ప్రాంతంలో కూడాను
దాదాపుగా 1920 సంవత్సరంలోని చాలామంది సువార్థికులు వెళ్ళారు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాలు కష్టపడి వారు పనిచేశారు. 45 సంవత్సరాలు కష్టపడి వారు పనిచేసినప్పుడు దాదాపుగా 1965 సంవత్సరానికి ఆ కంబోడియా దేశం అంతటి మీద కూడాను 600 మంది మాత్రమే క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ తర్వాత 1965 నుంచి 75 వరకు కూడాను ఒక గొప్ప ఉద్యమం ఆ ప్రాంతంలో ప్రారంభించబడింది. ఆ 10 సంవత్సరాల ప్రాయంలోనే దాదాపుగా కూడా 90,000 మంది క్రైస్తవులు ఆ ప్రాంతంలో దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది చాలా మంచి విషయం. అయితే 1975 సంవత్సరంలోని ఏం జరిగింది అన్నట్లయితే ఆ ప్రాంతంలో సివిల్ వార్, అంతర్యుద్ధం ప్రారంభించబడింది. ఆ అంతర్యుద్ధం ప్రారంభించబడుతున్నప్పుడు ఆ దినాల్లోని ప్రేమైన వల్ల ఖైమర్ రూజ్ అనే ఒక తీవ్రమైనటువంటి పరిపాలన చేసే వ్యక్తి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడమే కాకుండాను అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని తీవ్రంగా హింసించాడు. ఈరోజు కూడాను ఖైమర్ రూజ్ గురించి మీరు తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి. ఇప్పటి వరకు కూడాను భయంకరమైనటువంటి పుర్రెలు ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో మీకు కనిపిస్తుంది. గూగుల్లోని మీరు సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళినట్లయితే. నేను చెప్తున్న విషయాలను కూడాను చరిత్ర మీకు బోధిస్తుంది. అంత భయంకరమైనటువంటి నరవధ జరిగింది. క్రైస్తవులు చాలామంది చంపివేయబడ్డారు. చాలామంది దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రేమైన వలరా మీరు ఈ విషయాన్ని గమనించండి. యేసయ్య ముందే చెప్పాడు, శ్రమలు ఈ విధంగా వస్తాయి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి నేను 9వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదరు. చూసారా, సకల జనుల చేత ద్వేషించబడతారట. ప్రపంచంలో ఇప్పటికీ కూడా జరుగుతుంది అది. 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను మానవులు ఎంతగానో అభివృద్ధి చెందారు. చంద్రమండలానికి ఎక్కిపోయారు. అంగారక గ్రహం మీద కూడా ఎక్కిపోవడానికి వారు సిద్ధపడుతున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటి అన్నట్లయితే ఇంత నవీన సమాజంలో ఉంటున్నటువంటి మానవుడు ఇంకనూ కూడాను క్రైస్తవుల్ని హింసించడము, ద్వేషించడము, క్రైస్తవుల్ని నిందల పాలు చేయడము మానివేయలేదు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే మొట్టమొదటి శతాబ్దంలోనే ఆయన తెలియజేసినటువంటి అంశం ఏంటి అన్నట్లయితే ఆయన అంటాడు, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు. అదే ఇప్పుడు జరుగుతుంది. ప్రేమైన వల్ల ఇంకా మనం గమనించినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. చూసారా ప్రియమైన వాళ్ళ పేతురు గారు ఏమని సెలవిస్తున్నారు? అందరికీ శ్రమలు కలుగుతాయి. మనకన్నా పూర్వము మన పితరులకును శ్రమలు కలిగాయి. ఏదో ఇది నాకే జరిగిపోతుంది, క్రైస్తవుడైనందుకు నేనే హింసించబడుతున్నాను, నేనే ద్వేషించబడుతున్నాను, నేనే తృణీకరించబడుతున్నానని మీరు ఆశ్చర్యపోవద్దు. మనకన్నా పూర్వీకులు కూడాను అదే విధంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య అంటారు, మరి ఆయననే, మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారినే వారి దయ్యముల అధిపతి అని పిలిస్తే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రియమైన వల్లరా మనం ఎప్పుడైతే ఆలోచన చేయడం ప్రారంభించామో పరిశుద్ధాత్మ వారు కూడా మనకు సహాయం చేయడము ప్రారంభిస్తాడు. ఓకే, ఈరోజు మనము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 18 నుంచి 22 వచనాల్లోని పేతురు మనకు హింసను ఎదుర్కొనుటకు 5 మార్గాలను ఆయన నిర్దేశిస్తున్నాడు. ఈ లోకంలో హింస ఉంది, శోధన ఉంది. క్రైస్తవులు అయినందుకు మనం హింసించబడుతున్నాము, శోధించబడుతున్నాము, బాధించబడుతున్నాము. అయితే ఈ హింసను ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం చదివినటువంటి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల్లోని పేతురు గారు 5 మార్గాల్ని ఆయన నిర్దేశిస్తున్నాడు. మొట్టమొదటి చూసుకున్నట్లయితే క్రీస్తు కూడా హింసించబడ్డాడని గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. హింసలు మనకు మాత్రమే కాదు,
యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం వెంబడిస్తున్నాం కదా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడాను అటువంటి హింసలు ఆయన కూడాను అనుభవించాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని దూషించబడదరో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గు పడుదురు. దేవుని చిత్తం అలాగే ఉన్నాడలా కీడు చేసి శ్రమపట్టు కంటే మేలు చేసి శ్రమపట్టియే బహుమంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల వరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన శ్రమపడ్డాడు. ఈ యొక్క నూతన నిబంధన విశ్వాస యొక్క లేకపోతే స్వభావము ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే, శ్రమ కలిగినప్పుడు మనము చలించిపోకుండాను, ఇది మన దేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన శ్రమను అనుభవించి చంపివేయబడ్డాడు శారీరకముగాను. ఎందుకోసము అన్నట్లయితే మనల్ని దేవుని ఎదుగు తీసుకురావడానికి అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఇంకా చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలోని ఒక మంచి విషయము ఆ ప్రాంతంలోని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయంలో నుంచి నేను 11వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడినై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని ప్రేమైనలారా, మరి పౌలు గారు కూడా అంటాడు ఏంటి అన్నట్లయితే, దేవునితో ఆయనకు అటువంటి అనుభవం కావాలి, సమానుభావం కావాలి. దాని కొరకు ఆయన శ్రమలను కూడాను పడడానికి ఇష్టపడ్డాడు. ఏదైతే తనకు లాభసాటిగా ఉందో దానిని పౌలు గారు విడిచిపెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోని ప్రేమైనలారా 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 12 నుంచి 13 వచనాల్లోని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవని వెలుపట శ్రమ పొందాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి అని గవిని వెలుపల శ్రమపడ్డాడు, ఈ లోకములోని శ్రమపడ్డాడు. ఓకే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము అన్న మాట ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. ఆయన మీద మోపబడిన నింద ఏదైతే ఉందో దాన్ని మనం భరించాలి. ఆయన మంచివాడై ఉన్నాడు, ఆయన మంచి కార్యములు చేశాడు, ఆయన చేయడం వలన ఆయన నిందను అనుభవించాడు. ఇంకా చెప్పాలి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసయ్య మంచివాడు, ఆయన మహోన్నతుడు, ఆయన ప్రేమమయుడు. అంతేకాకుండా ప్రేమైన వల్ల సత్యవంతుడై ఉండినను మేలు చేసి శ్రమ అనుభవించటం ద్వారా హింసను ఎదుర్కొన్నట్లు మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఆయన కలగజేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి పని చేశాడు, శ్రమ పడ్డాడు. ఈ సమాచారం ఏదైతే ఉందో మన శ్రమలకు గొప్ప ప్రోత్సాహాన్ని కలగజేస్తుంది. మంచిది. రెండోది చూద్దాం. రెండో పాయింట్ ఏంటి అన్నట్లయితే ఇంతవరకు చెప్పాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల్లోని 5 అంశాలు ఉన్నాయి. హింసను ఎదుర్కొంటకు 5 మార్గాల్ని పేతురు గారు నిర్దేశించారు. మొట్టమొదటిది మనం చూసాం. ఏంటి అన్నట్లయితే క్రీస్తు కూడా హింసించబడ్డాడని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది చూసుకున్నట్లయితే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు క్రీస్తు శ్రమపడాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రీస్తు ఎందుకు శ్రమపడ్డాడు అంటే దేవుని యొద్దకు తీసుకొని రావాలి. దాని అర్థం ఏంటి అన్నట్లయితే మనం దేవునికి దూరంగా ఉన్నామనే కదా. క్రీస్తు తన శత్రువైన అపవాదిని నలగొట్టడం ద్వారా మనలను దేవుని యొద్దకు చేర్చను అని మన శ్రమలలో బలపరచుటకు పేతురు మనను తెలుపుతున్నాడు. మిమ్మును ఎవరైనా ప్రశ్నించవచ్చు, క్రైస్తవుడైనందుకు ఈ ప్రపంచంలో తృణీకరించబడి కొట్టబడి తరమబడటం మంచిదా లేదా
క్రైస్తవుడిగా మారకుండాను ఈ లోకానుసారంగానే జీవించడము మంచిది కదా అని ఎవరైనా మిమ్మల్ని అనవచ్చు. నిజమే. ఈ హింస ఎందుకండి మాకు, ఈ శోధన ఎందుకండి మాకు, ఈ బాధ ఎందుకండి మాకు? బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయంట, శ్రమలు వస్తాయంట, కష్టాలు వస్తాయంట, వేదనలు వస్తాయంట. ఎందుకండి బాబు? ఇవన్నీ పొందుకునే కంటే క్రైస్తవుడిగా మార్చబడపోవడమే మంచిది కదా, నూతన విశ్వాసిగాను సంఘంలో చేర్చబడపోవడమే మంచిది కదా అని ఎవరైనా మీతో అనవచ్చు. మంచి ప్రశ్న అది. మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అన్నట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఈ లోకములోని నేత్రాశ శరీరాశ జీవడముతో నింపబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మీరు నరకలోకంలోకి వెళ్ళిపోయే కన్నా, అండర్లైన్ చేసుకోండి విషయాన్ని, ఎవ్వరూ కూడాను నశించిపోవడము ఆయన చిత్తము కాదు. కానీ మనకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటి అన్నట్లయితే, మన పాపాలు క్షమించబడ్డాయన్నవే గొప్ప సాటిస్ఫాక్షను. అది మనల్ని గొప్ప ప్రోత్సాహనిస్తుంది. ఈ లోకంలో నిజంగా కూడాను మన పాపాల నిమిత్తం యేసే మరణించాడు. ఎందుకు మరణించాడంటే, దూరంగా ఉన్న మనల్ని తండ్రి యొద్దకు తీసుకుని రావాలనుకున్నాడు. మీ పాపాలు క్షమించబడ్డాయంటే అంతకన్నా గొప్ప సంతోషకరమైన సమాచారం ఇంకేమీ లేదు. అందుకన్నా గొప్ప రిలాక్సేషన్ మీ ఆత్మలకు ఇంకేమీ లేదు. ఎందుకోసం అన్నట్లయితే పొద్దున్న లెగిస్తే ఎన్నో విషయంలో మనం తప్పిపోతున్నాం. నేత్రాశ శరీరాశ జీవడముతో మనం నింపబడుతున్నాం. అబద్ధాలు చెప్పొద్దు అనుకుంటున్నాం, అబద్ధాలు చెప్తున్నాం. చెడు చూపులు చూడకూడదు అనుకుంటున్నాం, చెడు చూపులు చూస్తున్నాం. బూతులు మాట్లాడదాం అనుకుంటున్నాం, తాగొద్దు అనుకుంటున్నాం. చాలామంది వీటికి వ్యసనపరులు అయిపోయారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అన్నట్లయితే, మీ పాపాలు క్షమించబడ్డాయి అన్న సమాచారము మీకు గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప నిరీక్షణను అవి కలగజేస్తున్నాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్దకు మనల్ని తెచ్చుకోవడానికి, లేకపోతే తండ్రి యొద్దకు మనల్ని తీసుకుని రావడానికి ఆయన తన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. పాపంలో జీవిస్తున్నామంటే మనం దేవునికి వ్యతిరేకులము, మనం దేవునికి దూరంగా ఉన్నవారము. కానీ క్రీస్తుని ఎప్పుడైతే నీ స్వరక్షకునిగా అంగీకరించావో అప్పుడు నువ్వు దేవునికి సమీపస్తుడు అయ్యావు అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. ఎందుకంటే పాపము మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తుంది. అయితే ప్రియమైన వల్లరా, మరి మన యొక్క ఆత్మలకు ఒక గొప్ప అవసరత, బిగ్గెస్ట్ నీడ్ ఏంటి అన్నట్లయితే, మన పాపాలు క్షమించబడ్డాయి అని తెలిసే సమాచారం. చూడండి, యెషయా గ్రంథంలో నుంచి నేను 59వ అధ్యాయంలో నుంచి ఒక మంచి విషయాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. చూడండి, 59వ అధ్యాయంలో నుంచి 2వ వచనం అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకెంపకొన్నాడు అన్న మాట ఉంది. చూసారా? అంటే ఈ లోకంలో సకల భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడాను నీ పాపాలు క్షమించబడలేకపోయినట్లయితే ఈ వాక్యం నీకు వర్తిస్తుంది. వాక్యం ఏమని తెలుస్తుంది? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రేమైన వల్లరా ఆయన నీ ప్రార్థన అంగీకరించడం లేదు. ఆ తర్వాత ప్రేమైన వాళ్ళు చూసుకున్నట్లయితే, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. అనీతిమంతులు మనము, నీతిమంతులమేం కాదు. మన కొరకు ఆయన చనిపోయాడు. అందరి కొరకు కూడా ఒకేసారి మరణించారు. చాలామంది అంటూ ఉంటారు సువార్త ప్రకటిస్తుంటే, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చనిపోతే ఇప్పుడు నాకు ఎలా వర్తిస్తుందండి అని. చాలా గమనించాలి ఈ విషయాన్ని. చాలామంది చెప్తుంటారు ఆయన నా పాపాల కొరకు ఎలా మరణించాడు అన్నట్లయితే, మీరు నిజంగా కూడాను అడుగుతున్న ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, ఈ లోకములోని ఏ దేవుడు అని పిలువబడుతున్న వారు ఎవరైనా సరే మీ కొరకు మరణించడానికి వచ్చానని ఎవరు చెప్పలేదు. ప్రతి ధర్మశాస్త్రం కూడా ఒక విషయాన్ని బోధిస్తుంది. ఒక వ్యక్తి పాప విమోచన పొందుకోవాలి అన్నట్లయితే ఆ ప్రాంతంలో రక్తము చిందించబడాలని తెలియజేస్తుంది. అంతేకాకుండాను ఒక వ్యక్తి పాపం నుంచి బయటపడాలి అన్నట్లయితే అది దేవునికే సాధ్యమని తెలియజేస్తుంది. దేవునికి సాధ్యమైనది తన కుమారుడు ద్వారా ఆయన ఎప్పుడైతే నెరవేర్చాడో అది అంగీకరించడానికి నీ మనస్సును ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? ఆ విధంగా ఎవరు కూడాను కఠినపరుచుకోవద్దు. అందరి కొరకు ఒక్కసారి ఆయన శ్రమ అనుభవించాడు. ఎందుకంటే
మనందరినీ కూడాను ఆయన దేవుని యొద్దకు తీసుకురావాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమాచారం మన శోధనలో ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. తీవ్రమైన శోధనను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని అపవాది కొన్ని సందర్భాల్లోని మీలో అభిప్రాయాన్ని కలగజేస్తారు. కరోనా సమయంలోని ఎంతోమంది చనిపోతున్నారు. ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మన పరా అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చనిపోతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే, ఒకవేళ నీవు అనారోగ్యపరుడివై మంచం మీద పడి ఉన్నప్పుడు నీ దేవుడు నీ యొక్క ఆర్తద్దాన్ని వినలేదు, నీ ప్రార్థన వినలేదు అని అపవాది నీలో ప్రలోభానికి గురి చేస్తాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు మనలను మరవలేదు, విడిచిపెట్టలేదు, మరియు ఆయన మనకు వ్యతిరేకి కాదు. యేసు మనలను పాపం నుండి విడిపించి దేవుడు ఉగ్రత నుంచి తప్పించి దేవుని యొద్దకు మనలను నడిపించెను. అని చేసిన పని ఏంటి అన్నట్లయితే దేవుని యొద్దకు మనల్ని నడిపించాడు. ఈ లోకంలోని ప్రేమలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా చూస్తే పరిస్థితులన్నీ కూడాను మానవులందరిలో కూడాను హృదయంలో ఒక భయము గ్రిప్ చేసింది. ఏంటి అన్నట్లయితే సోషల్ మీడియాస్ కూడా చాలా తీవ్రంగా చెప్తారు, ఎంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఎంతమంది నిజంగా కూడాను కరోనాను జయించారు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అన్నట్లయితే, ప్రజలకు భయోందోళన నుంచి విడిపించాలి, కానీ ఇంకా భయోందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకోసం అన్నట్లయితే, ప్రస్తుతం ప్రేమైన వల్ల అపవాది ఈ లోకంలోని మానవాళిని నశింపజేయాలని ప్రతి ఒక్కళ్ళ హృదయములు కూడాను చెడు విత్తనాన్ని నాటింది. ఆ విత్తనం నాటబడ్డం వలన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏంటి అన్నట్లయితే భయము గుప్పెట్లో జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కొరకు మరణించాడు అని మీరు నమ్మినట్లయితే మీలో భయం తొలగించబడి మీలో ధైర్యవంతులుగా మార్చబడతారు. ఎందుకోసం అన్నట్లయితే ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. దేవుడు మనందరి కొరకు కూడాను ఆ స్థలములో సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళి ఉంది. ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలామందికి మనస్సు లేదు. అయితే అంగీకరించిన వారు శోధనలో ఉన్నారు, కానీ ఆ శోధనను జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. నంబర్ 3, 3వ పాయింట్ చెప్తున్నాను. నోవ దినములను జ్ఞాపకం చేసుకొనుడి. ఇది చూసుకున్నట్లయితే పేతురు గారు మరొకసారి మనకు ఆయన తెలియజేస్తున్నారు. ఏంటి అన్నట్లయితే, ఈ హింసను, ఈ శోధనను మనము ఎదుర్కోవాలంటే 5 మార్గాలు పేతురు గారు నిర్దేశించాడు. 3వ మార్గం ఏంటి అన్నట్లయితే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నోవా గారి దినాల్లో ఏం జరిగిందన్నది. నోవా దినాలను జ్ఞాపకం చేస్తూ మన శోధన విషయాల్లో పేతురు గారు మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఆయన కలగజేస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము చూసుకున్నట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 19వ వచనం అంటాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. మరి నోవహు గారు దాదాపుగాను 120 సంవత్సరాల పాటు కూడాను ఆ యొక్క ఓడను నిర్మించాడు. ఆ 120 సంవత్సరాలు కూడాను దేవుడు ఏం చేశాడంటే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, వారి చెరలోనికి ఎందుకు వెళ్ళారు అన్నట్లయితే వారు పాపాన్ని వారు వెంబడించారు. ఆ దినాల్లోని నోవహు గారి దినాల్లో కూడాను మరి చరిత్ర మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే నోవహు గారికి దాదాపుగా 500 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడాను ఎవరిని వివాహం చేసుకోలేదంట. నోవహు గారి భార్య కూడాను, ఆమె కూడాను నీతిమంతురాలై ఉండి, ఆయన కూడాను నీతిమంతుడై ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా చూసి వారు ఎవరిని వివాహం చేసుకోలేదు. కానీ నోవహు వలె ఆలోచన కలిగిన స్త్రీని నోవహు గారు ఎప్పుడైతే కలుసుకున్నాడో అప్పుడు వారు వివాహం అనే బంధంలోని వారు జతపరచబడ్డారు. వారు ప్రయాణం ప్రారంభించారు. అది దేవుడికి నచ్చింది. దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకాన్ని శిక్షించాలని ఆయన అనుకోలేదు, కానీ 120 సంవత్సరాల పాటు కూడాను ఆయన వారికి ఆత్మ రూపే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. కానీ ప్రజలు అవిధేయపరులుగా ఉన్నారు. ఓడ నిర్మాణం జరుగుతుంది. ఓడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రేమైన వల్ల చాలా పెద్ద ఓడ మరి నోవహు గారి ద్వారా దేవుడే నిర్మాణం చేపట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, అపవిత్రమైనటువంటి పక్షులు, జంతువులు అన్నీ కూడా ఓడలో ప్రవేశించాయో, ఎప్పుడైతే నోవహు గారి కుటుంబం కూడా వెళ్ళి ఆ పైన తలుపును దేవుడు మూసివేశాడో,
ఎప్పుడైతే ప్రచండమైన వర్షాలు పడడం ప్రారంభించాయో అప్పుడు ప్రజలు ఆ ఓడను పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసినట్టు కొంతమంది మరి బాగా కూడాను బైబిల్ని ధ్యానం చేసినటువంటి పండితులు వారు తెలియజేస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మరి చక్కగా కూడాను మరి దేవుడు మనకు పేతురు గారి ద్వారాను ఆయన పత్రిక ద్వారాను మనకు తెలియజేస్తాను. చూడండి, లూకాసు వార్తలో నుంచి నేను 16వ అధ్యాయంలో నుంచి ఒక మాటను 24వ వచనాన్ని చదువుతున్నాను. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్తగా గమనించండి. అంటాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఇంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండానట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వల్ల ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసాం, ఈ లోకంలో సకల భోగభాగ్యాలు అనుభవించేవారు ఈ లోకంలో ఉన్నట్టే ఈ లోకంలోని వారి యొక్క ప్రయాణం ముగించబడిన తర్వాత వారికి పరలోకం అనుగ్రహించబడుతుందని మోసంలో ఉన్నారేమో, లేకపోయినట్లయితే అది పాపం అని తెలిసి కూడాను పాపంలోనే జీవిస్తూ పాపాన్నే ప్రేమిస్తూ ఈ లోకాశలతో నింపబడి ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి మరి ఏదో దేవాలయానికి వెళ్ళి ఆ ప్రాంతంలో పూజలు చేసుకున్నట్లయితే సరిపోద్ది అని అనుకుంటున్నారేమో. కాదు, ఆ ప్రాంతంలోని ప్రియమైన వాళ్ళ ధనవంతుడి గురించి లాజరు గురించి కూడాను లూకాసు వార్త 16వ అధ్యాయంలోని చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఆ ప్రాంతంలోని అబ్రహాం గారు అంటారు, అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి కానీ అక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు దాటిపోజాలకున్నట్లు ఒక మహా అగాధం ఉందంట. ఈ విషయాన్ని మీరు పరిగణంలో తీసుకోండి. ఏదో అనారోగ్యం కలిగిందని, ఆస్తి నష్టం కలిగిందని, లేకపోయినట్లయితే ఏదో ఆశించి దేవుని యొద్దకు రావడం కాదు. ఆశించడంలో తప్పులేదు, కానీ మొట్టమొదటిగా కూడాను మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పాపాలు క్షమించబడడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. నోవా గారి దినాల్లో కూడాను ఆ రోజుల్లోని ప్రేమైన వాళ్ళరా వారు నిజంగా కూడాను ఇష్టానుసారంగా జీవించారు. ఎక్కడ కూడాను ప్రేమైన వాళ్ళరా సివిల్ రైట్స్ లేకుండాను పాపంలోనే జీవించారు. అప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడాను నశించిపోయింది. కానీ దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో, దేవుడు ఆ కుటుంబాన్ని, నోవా గారి కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, నోవా గారు ఈ లోకంలో భయంకరమైన పాపం ఉందనే విషయాన్ని తెలుసుకొని తన కుటుంబం కూడా నా దినాల్లోని జాగ్రత్త పడ్డారు. ఈ లోకంతోనే వారు స్నేహం చేయలేదు. ఈ లోకంతో స్నేహము దేవునికి విరోధం అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. మంచిది ప్రేమైన వాళ్ళ, మనం ముందుకు వెళ్దాము. 4వ పాయింట్ అంటే హింసను ఎదుర్కొంటకు పేతురు గారు 5 మార్గాలు నిర్దేశించాడు. 4వ మార్గాన్ని మనం వెళ్దాం. అంటాడు, బాప్తీసునకు నిజమైన అర్థాన్ని గురించి ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. చూడండి, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 21వ వచనంలోని 20వ వచనం చివరి భాగం నుంచి, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు గాని యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని ప్రాంతంలో రాయబడింది. 8 మంది కూడాను ఆ జల ప్రళయంలోని తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోని ఆది కాండంలో రాయబడింది 150 రోజుల వరకు కూడాను భూమి అంతా కూడాను నీరుతో నింపబడింది. 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిచింది. ఆ నీరు తగ్గిపోవడానికి 150 రోజులు పట్టింది. ప్రేమైన వల్ల ఈ ప్రాంతం మనం చూస్తే ఈ జల ప్రళయము అంతా కూడా గమనించినప్పుడు ఆ ఓడ ద్వారా కూడాను వారు బాప్తిసం పొందుకున్న వారు అయ్యారు. ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో వారందరూ కూడాను ప్రేమైన వల్ల ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. జల ప్రళయం ద్వారా వారు రక్షించబడ్డారు. అయితే అంటాడు, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిసము. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఒక
ఒక అమ్మ వారి యొక్క కోడల్ని అంతగా బాగా చూసుకునేవారు కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగేవి. అయితే ప్రియమైన వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఇవ్వడం కొన్నాళ్ళకి అందరికీ కూడా సఖ్యత ఏర్పడింది. అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోని ఆ యొక్క అత్తగారు వారి యొక్క అమ్మగారు కూడా వారితో పాటునే ఉండేది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా భయంకరమైనటువంటి ఆమె విగ్రహార్థన ఆమె చేసేది. అయితే ఒకరోజు ఈ అత్తగారికి చాలా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే వాళ్ళు దేవుని యొక్క సంఘానికి రావడం ప్రారంభించారు. ఆవిడకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఎంతో మేము ప్రార్థన చేసాము. ఆ క్యాన్సర్ తీవ్ర రూపం దాలుస్తుంది, కీమోథెరపీ అవుతుంది. అటువంటి సమయంలోని ఈ అత్తగారు యొక్క తల్లి ఆవిడ ఏమందంటే, అయ్యా బాప్తిస్మని ఏదో ఇస్తారండి కదా, అది ఇచ్చేయండి మా అమ్మాయి బతుకుతుంది అన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. బాప్తిస్మ అన్నది నీ ఆత్మల యొక్క రక్షణ. ఈ లోకంలో నీ ప్రయాణం ముగించుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలి అన్నట్లయితే బాప్తిస్మ అన్నది ఉండాలి. నువ్వు నీటి మూలంగా జన్మించాలి, నువ్వు ఆత్మ మూలంగా జన్మించాలి. అంతే తప్పితే నీకేదో అనారోగ్యం కలిగిందని నువ్వు బాప్తిస్మ తీసుకున్నట్లయితే తిరిగి నీలో ఉన్నటువంటి అనారోగ్యం పోతుందని, క్యాన్సర్ పోతుందని, పలానా పోతాయని ఏదో ఆలోచన చేసి ఈ డాక్టర్లు కూడాను ఇంక నువ్వు బతకవని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసినప్పుడు ఏ దిక్కు లేనప్పుడు దేవుడో దిక్కని దేవుని సన్నిధికి వచ్చి ఆ ప్రాంతంలోని అక్కడ కూడాను బాప్తిస్మం తీసుకొని, అంటే నీ స్వప్రయోజనం కొరకు, అదేమి కూడాను నీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడని కానీ, లేకపోతే నీ కొరకు ఆయన శ్రమపరచబడ్డాడని కానీ, లేకపోతే నీ కొరకు ఆయన చంపబడ్డాడనే విషయాన్ని కానీ నువ్వు అంగీకరించకుండాను ఇంకా ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించాలని దేవుడిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నామేమో. అది ఎప్పటికీ కూడాను జరగదు. అప్పుడు అన్నారు, బాబు మా అమ్మాయికి వచ్చేసి బాప్తిసం ఇచ్చేసేయండి. మా వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు బాబు, నేను రాలేను, నేను కొన్ని విధాలుగా ఉంటాను, నేను రాలేను, మా అమ్మాయికి మీరు బాప్తిసం ఇవ్వండి అంటే ఆ విధంగా మేము బాప్తిసము ఇవ్వలేము. ఈ ప్రాంతంలోని పేతురు గారు ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. ఏంటి అన్నట్లయితే 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుని చిత్తం అలాగొన్నాడురా, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పట్టయే బహు మంచిది. ఏలనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడాడు. 18వ వచనంలోని ఆయన చంపబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు మనల్ని దేవుని ఎదుగు తేయడానికి. ఈ పాయింట్ను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 21వ వచనంలో అంటాడు, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన శారీరకంగా మరణించాడు కానీ ఆత్మీయంగా ఆయన బ్రతికి ఉన్నాడు. అలా ఉంటూ 21వ వచనంలో దానికి సమాధానం చెప్తూ అంటాడు, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేటుకు కాదు కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయములో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ ప్రాంతంలోని నీటిలో మునిగితే మన శరీరానికి ఏమైనా మాలిన్యం ఉంటే పోతుంది. స్నానం ఎందుకు చేస్తాం? మనకు స్వేద గ్రంథులు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా చెమటను బయటికి పంపిస్తూ ఉంటాయి. శరీరంలో ఉంటున్న మలిన అంతటిని కూడా చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. స్నానం చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ మలినాలన్నీ కూడాను బయటకు వచ్చినటువంటిది అంతా కూడాను మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోద్ది, కంపు ఉండదు. ఎవరైనా 10 రోజులు స్నానం చేయలేదనుకోండి, చాలా దుర్వాసన వస్తుంది వాళ్ళ దగ్గర, అవును కదా. అయితే ఈ బాప్తిసం తీసుకుంటుంది నీటిలో మునిగి తేలినప్పుడు, లేకపోతే నీటిలో ముంచబడినప్పుడు ఏదో నీకు శరీరానికి ఏదో డాగు ఉందని, మచ్చ ఉందని, లేకపోతే ఏదో నీ శరీరం కంపు కొడుతుందని కడుక్కోవడానికి కాదు. గమనించు. ఈ ప్రాంతంలోనే ఆయన అంటాడు ఏంటి అన్నట్లయితే, యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. నీకు ఒక మంచి మనస్సాక్షి కావాలి, నీకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి, దానికి నువ్వు యేసయ్యను నువ్వు అంగీకరించాలి. ఈ లోకములోని ప్రేమైన వలరా ఎంతో కాలము చాలామంది జీవిస్తూ కూడాను దేవుని తృణీకరిస్తూ కూడాను బాప్తిసం అంటే అవహేళన చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు.
నీ జీవితంలోని ఎన్ని సంవత్సరాలు ఇస్తే నువ్వు నిజంగా మారు మనసు పొందుకుంటావు, ఎన్ని సంవత్సరాలు ఇస్తే నీ జీవితంలో నిజంగా కూడాను ఆయన నీ యొక్క స్వరక్షకునిగా అంగీకరిస్తావు అని దేవుడు నిన్ను ఈ ఉదయకాల సమయంలో సూటిగా ప్రశ్నిస్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే వారి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడని విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్య 3వ రోజు మాడపములు విరిచి ఆయన పునరుద్ధానమై ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో వారే దేవుని నామాన్ని ప్రార్థన చేస్తారు, వారే యేసునామాన్ని ప్రార్థన చేస్తారు, వారే రక్షించబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఏమైపోతావో అని బాప్తీసం తీసుకోవడం కాదు, నీ పాపాలు క్షమించబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో హింసను ఎదుర్కోవడానికి 5 మార్గాలు పేతురు గారు బ్రహ్మాండంగా మనకి ఇవ్వడం జరిగింది. 4వ మాట మనం చూస్తాం. నిజమైనటువంటి బాప్తీసానికి అర్థమేంటో ప్రేమైన వల్ల మనం చూసాం. ఇప్పుడు 5వ పాయింట్ మనం జాగ్రత్తగా కూడా నేర్చుకుని మనం ముగిద్దాం. యేసు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి రాజ్యమేలుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వం ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి తెరవండి. 25వ వచనంలోని ఆ ప్రాంతంలోని చక్కటి మాట ఆ ప్రాంతంలో రాయబడింది. అంటాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారికి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు. ఆయన ఏం చేశాడంటే ఆయన మరణించాడు, మన పాపముల నిమిత్తము ఆయన శ్రమపరచబడ్డాడు, మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడంటే దేవుని యొద్దకు మనల్ని తీసుకొని రావడానికి. సో ఇప్పుడు ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే తన ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో వారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన తండ్రి యొద్దకు చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నట్టు మీరైనా, వాక్యం చెప్తున్న నేనైనా సరే, ఈ లోకంలోని ప్రేమైన వల్ల ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడాను దేవుడి యొక్క రక్షణ కవచం మనకు ఇవ్వబడింది. ఈ విధంగా మనం ఆరోగ్యంగా ఉన్నాము అన్నట్లయితే దాని గల మూల కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కూడాను ఆయన పరలోకంలోని ఆయన విజ్ఞాపన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసమందు మనం స్థిరులై ఉంటామో, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఉంటామో అప్పుడు మన శోధనలు మనం ఎదిరించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వల్ల ఈరోజు ఈ మే నెల మొట్టమొదటి ఆదివారం, ఈ ఆదివారం దేవుడు మీరందరితో కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ తెలుసు. టీవీ ఆన్ చేస్తే పొద్దున్న లెగిస్తే అక్కడంత మంది చనిపోయారు, ఇక్కడంత మంది చనిపోయారు, చనిపోయినందుకు కాలుస్తున్నారు. 24 గంటలు కూడా శవాలు కాలుస్తున్నా ఇంకా శవాలు మిగిలిపోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రోజులు. ఇంత తీవ్రమైన దినాల్లో కూడా ఈరోజు వాక్యం వింటూ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపాలు క్షమించబడినట్లయితే నువ్వు రక్షించబడతావు. నువ్వు నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నువ్వు రక్షించబడతావు. దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకానుసారముగా ఎన్నో సంవత్సరాలు జీవించావు కదా, ఇకనైనా సరే ఆయన ఆశ్రయిస్తావా? ఇకనైనా సరే ఆయన చెప్తున్నటువంటి ఈ సమాచారం, ఈ శుభ సమాచారానికి నువ్వు అంగీకరించి నిజంగా నా పాపాలు క్షమించబడ్డమే ఈ లోకములను నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము అని ఎంచుకొని ఈ లోకాశాల నిమిత్తమే కాకుండాను దేవుడి నిమిత్తం ఒక్క చిన్న అడుగును నువ్వు వేస్తావా? నువ్వు వేయడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఈ సమయంలో నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు
ప్రార్థనలో ఏకీభవించు. యేసు నామాన్ని ప్రార్థన చేసుకో. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఎందరైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడాను ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవా, మీరు మమ్మల్ని అందరినీ కూడా మే మాసంలోని ప్రవేశపెట్టారు. చక్కటి వాక్యం కూడా ఈ దినము మీరు మాకు దయచేశారు. విన్న వాక్యము దేవా ప్రభా, అది బలమైనది. దేవా, ఇదిగో తండ్రి దేవా, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉంటున్నప్పుడు మీ వాక్యమే మాకు నిరీక్షణ కలగజేస్తుంది. మీ పరిశుద్ధాత్మ వారే మమ్మల్ని బలపరచగలరు. మీరు మాత్రమే ప్రభా మాకు దీర్ఘాయువును దయచేయగలరు. మీరు మాత్రమే మమ్మల్ని స్వస్థపరచగలరు. మీరు మాత్రమే తండ్రి దేవా ప్రభా, ఇంకా ఎవ్వరు కూడా ఈ లోకంలో మమ్మల్ని రక్షించలేరు. అందుకనే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులను వాక్యం సెలవిస్తుంది. దేవా, ఈ నెలంతా కూడా మీ రక్షణ, మీ కాపుదల మాకు కావాలి తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, చాలామంది చనిపోతున్నారు తండ్రి. ప్రభా, నీ సేవకుడుగాను ఈ దినము దేవా ప్రభా ఎంతో భారంతో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ మానవులు నశించిపోకుండా ప్రభా మానవులకు మరొక అవకాశం దయచేయండి తండ్రి దేవా ప్రభా. దేవా, అనేక మంది క్రైస్తవులు కూడా చనిపోతున్నారు, అనేక మంది సేవకులు చనిపోతున్నారు ప్రభా. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభా మీరు మాత్రమే మాకు ఆధారమై ఉన్నారు. అందుకని ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఈ వైరస్ దేవా మీరు సమూల నాశనం చేయండి, ఇంకెవరు చనిపోకుండా సహాయం చేయండి. మా దేశాన్ని దేవా స్వస్థపరచండి. మా దేశాన్ని దేవా మీరు స్వస్థపరచండి. ఈ తెగుల నుంచి మా దేశాన్ని దేవా, ప్రపంచ దేశాల దేవా మీరు విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తాం ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించాము. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరూ ధన్యులని దేవవాక్యం సెలవిస్తుంది. అటువంటి ధన్యత మాకును మా అందరికీ దేవా మీరు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినది మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామన సంపూర్ణ విజయము, అపవాదికులకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారికును, మా దేశంలోను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి చక్కటి వాక్యాన్ని ఈరోజు మీరు విని ఉన్నారు. మనమందరూ కూడాను ఎంతగానో మనం ప్రార్థన చేయాలి. ఎందుకోసం అన్నట్లయితే మనకు ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధము ఏంటి అన్నట్లయితే యేసు నామము. ఆ నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేస్తాడు. యోహాను సువార్త 14:13 అదే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకనే ప్రియమైన వాళ్ళారా, మనం అందరూ కూడాను సేఫ్టీగా ఉందాము, సెక్యూర్గా ఉందాము, గృహంలో ఉండండి. దేవుని చిత్తమైనట్లయితే సోమవారం నుంచి కూడాను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:15 వరకు కూడాను విశ్వాసమే మూలం అనే కార్యక్రమాన్ని మేము ప్రొడ్యూస్ చేయాలి అని మేము ఆలోచన చేస్తుండగా దేవుడు మా ఆలోచనలు బలపరిచి మరి ఈ ప్రోగ్రామ్స్ని ఎటువంటి బ్రేక్ లేకుండా కూడాను మరి ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు తన కృప, తన కనికరము మాకు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.